సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎంఐటి ఆల్రెడీ చదువుతున్నవారు మినిమం మార్క్స్ తోటి ఎలా పాస్ అవ్వాలి ఏంటనే విషయాల గురించి ఇందులో మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మనకు ఆల్రెడీ తెలియని వాళ్ళ కోసం ఇది. టోటల్గా డిఎంఐటి ఎగ్జామ్స్ అనేది 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, 2, 3 అలాగే ఒకటి ప్రాక్టికల్ అనేది ఉండడం జరుగుతుంది. మొత్తం ఒక పేపర్కి వచ్చేసి 80 మార్క్స్ అనమాట. టోటల్గా 12 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. దాంట్లో మనం 10 రాయాల్సి ఉంటుంది 80 క్వశ్చన్స్కి. ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను కదా నేను మీకు. సిలబస్ అలాగే ఒక 2 years 2021 అలాగే 22లో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఇది. ఇది మీరు వీడియో పాస్ చేసుకుని ఒకసారి చూడండి. అలాగే అదేవిధంగా సిలబస్. మెయిన్గా మీరు సిలబస్ అనేది ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2. ఇది కూడా పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అలాగే 2 yearsకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్. క్వశ్చన్ పేపర్స్ అనేది మనకి సిమిలర్గానే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి పేపర్ 3 అలాగే దానికి సంబంధించినటువంటి సిలబస్. వీడియో పాస్ చేసుకొని మీరు సిలబస్ అనేది చూసుకొని అలాగే క్వశ్చన్ పేపర్స్ని కూడా చదువుకోండి. వీలైతే క్వశ్చన్ పేపర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్. ముందుగా ఎవరైతే తెలంగాణలో డిఎంఐటి కోర్స్ చేసుకుంటున్నారో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి హైదరాబాద్లో ఉస్మానియా అలాగే గాంధీ మెడికల్ హాస్పిటల్లో మనకి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉండడం జరిగింది. అప్పుడప్పుడు ఇక్కడ ఇచ్చారు కదా, ఈ గౌట్ జనరల్ చెస్ట్ హాస్పిటల్ అలాగే కాకతీయ మెడికల్ కాలేజ్. వేరే అంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉంటే కనుక ఈ కాలేజ్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది పడే ఛాన్స్ ఉండేది. మెయిన్గా అయితే గాంధీ అలాగే ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎలాంటి చిట్టీలు అనేవి నడవవు. మీరు చదువుకుని మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్కి అనేది వెళ్ళవలసి ఉంటుంది. ఇన్ కేస్ మీరు చిట్టులు రాస్తే దొరికితే ఖచ్చితంగా వాళ్ళు డిబార్ అనేది చేయడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ స్టడీ మెటీరియల్. మీ దగ్గర ఆల్రెడీ స్టడీ మెటీరియల్ ఉంటే కనుక ఓకే, లేదంటే కనుక ఇక్కడ చూస్తున్నాను కదా. నా దగ్గర పాత స్టడీ మెటీరియల్ ఉంది. అది సిలబస్ ఏముంది కాబట్టి ఇది మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు. ప్రజెంట్ నా దగ్గర బుక్ ఉంది. మేబీ ట్రై చేస్తాను మీకు పీడిఎఫ్లో లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి. ఇప్పుడు ఇవ్వకపోయినా కొన్ని రోజుల తర్వాత కదా నేను మీకు ఈ స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్జామ్ థియరీ పేపర్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. 1, 2, 3. నెక్స్ట్ మనం ప్రాక్టికల్. ఈ ప్రాక్టికల్ అనేది సేమ్ హాస్పిటల్లో మనకి ఈ ప్రాక్టికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనకు ఒక రేడియాలజిస్ట్ ఉంటారు అలాగే డీన్ అడ్మిన్ లాంటి కొన్ని అఫీషియల్స్ 2-3 ఉంటారు. అక్కడ మనకి ప్రాక్టికల్ అనేది ఉంటుంది. అసలు ప్రాక్టికల్ ఎలా ఉంటుంది ఏంటనే విషయాల గురించి చూస్తే ఫస్ట్ వచ్చేసి మనకి ఎవరైతే ప్రాక్టికల్కి వచ్చారో వాళ్ళందరినీ ఒక రూమ్లో పెడతారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను కదా, ఈ ఫిలిమ్స్ అన్ని ఇంకో రూమ్లో వ్యూ బాక్స్లో ఉండడం జరుగుతుంది. బై వన్ ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఆ వ్యూ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఇది ఏ ఫిలిము, ఎందుకు తీస్తున్నారు, దీని అనటమీ ఏంటి అనేది వైవా లాంటి క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ నేను ఇచ్చాను, ఇది పిఎన్ఎస్, పిఏ లాటరల్, అదే ఇది నీ ఎక్స్రే, ఇది హ్యాండ్, ఇది వచ్చేసి అల్ట్రాసౌండ్, కన్ఫ్యూజ్ అవ్వదు, ఇది అల్ట్రాసౌండ్ ఇమేజ్, ఇది వచ్చేసి ఫుట్ ఎక్స్రే, ఫోటో విత్ యాంకిల్, అలాగే ఇది వచ్చేసి చెస్ట్ ఎక్స్రే, ఇది సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్కి సంబంధించినటువంటి ఫిలిం, ఇది వచ్చేసి ఎంఆర్ఐ. ఎంఆర్ఐ ఎల్స్పెన్కి సంబంధించినటువంటి ఎంఆర్ఐ ఇది. ఇది వచ్చేసి ఎంఆర్ఐ బ్రెయిన్ ప్లేన్, ఇది వచ్చేసి సిటీ బ్రెయిన్ ప్లేన్. ఈ విధంగా మనకి ఫిలిమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈ ఎక్స్రే ఫిలిము, ఎంఆర్ఐ, సిటీ ఫిలిమ్స్ మీద మీకు ఐడియా అనేది ఉండాలి. అంటే ఎందువల్ల తీస్తున్నారు, దాని యొక్క అనటమీ ఏంటనేది మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సింది ఉంటుంది. ముందు ఈ వీడియో కూడా ఎక్స్రే పొజిషన్స్ గురించి కూడా నేను చేయడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ఎక్స్రే ఫిలిం అయిపోయింది. దెన్ ప్రాక్టికల్లో మనకి ఇప్పుడు నేను చెప్పేటటువంటి క్వశ్చన్స్ అడగచ్చు. బట్ నేను మెయిన్గా ఏంటంటే ఎక్స్రే ఫిలిమ్స్ మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టికల్లో అడుగుతారు. నెక్స్ట్ ఎక్స్రే. ఇప్పుడు మనం ఎక్స్రే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పర్టికులర్ వస్తువులు, ఏమేమి మెషిన్స్ ఉంటాయి, ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఏంటి అనే విషయం చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసి ఎక్స్రే ఎక్స్పోజర్ మెషిన్. ఇది వచ్చేసి ఎక్స్పోజర్ మెషిన్, ఇది వచ్చేసి ఎక్స్పోజర్ డన్. ఈ విధంగా మనం ఇలా ప్రెస్ చేసి ఎక్స్రే అనేది షూట్ చేయడం జరుగుతుంది. ఇది మాన్యువల్ ఎక్స్రే యొక్క ఎక్స్పోజర్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్రే యొక్క ట్యూబ్. అప్పుడప్పుడు మనకు ఎక్స్రే రూమ్కి తీసుకెళ్ళి ఇదేంటి, ఇది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎక్స్రే యొక్క ట్యూబ్. దీని నుంచే మనకి ఎక్స్రేస్ అనేవి రావడం జరుగుతుంది.
సో నెక్స్ట్ వచ్చేసి టేబుల్. సో ఇది వచ్చేసి సిఆర్ టేబుల్. సో ఇది వచ్చేసి డిఆర్. సో సిఆర్కి డిఆర్కి ఏంటంటే డిఆర్లో మనకి ఇన్బిల్ట్గా అనేది ఉండడం జరుగుతుంది. సో బక్కీ. సో డిఆర్లో బక్కీ మనకి ఇన్బిల్ట్గానే ఉంటుంది. సిఆర్లో అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. దీంట్లో మనం క్యాసెట్ అనేది పెట్టి టేబుల్ ఎక్సర్సైజ్ అనేది తీయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ స్టాండ్. సో ఇది సిఆర్ చెస్ట్ స్టాండ్, ఈ రెండు. ఇది వచ్చేసి డిఆర్. డిఆర్ అంటే డిజిటల్ రేడియోగ్రఫీ. సో సిఆర్కి డిఆర్కి ఏంటి తేడా అంటే కనుక ఎక్స్రే మనం ఎక్స్పోజ్ చేసిన తర్వాత సిఆర్లో క్యాసెట్లో రీడ్ అవుతుంది. అక్కడ నుంచి మనం రీడర్లో ఎక్స్రే క్యాసెట్ అనేది ఇన్సర్ట్ చేస్తే అప్పుడు మనకి ఎక్స్రే ఇమేజ్ అనేది కనిపిస్తుంది. కాకపోతే డిఆర్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్స్రే పొజిషన్స్ పెట్టి షూట్ చేయగానే విత్ ఇన్ సెకండ్లో మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే మన సిస్టంలో ఇమేజ్ వచ్చేస్తుంది. ఈసీఆర్ లెక్క క్యాసెట్ తీసుకొచ్చి రీడర్లో పెట్టి రీడ్ చేయడం అంటే టైం టేకింగ్ కాబట్టి సో డిఆర్లో మనకి చాలా స్పీడ్గా ఎక్సర్సైజ్ అనేది అవుతాయి. అలాగే అక్యురేట్గా చాలా క్లియర్గా అనేది డిఆర్లో అవ్వడం జరుగుతుంది. సో మేబీ నెక్స్ట్ వీడియోలో అసలు సిఆర్కి డిఆర్కి ఉన్నటువంటి తేడా ఏంటనేది నెక్స్ట్ వీడియోకి వస్తుంది. సో నెక్స్ట్ ఇంకో ఎక్స్రే రూమ్లో ఉన్నటువంటి పార్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ కూడా దీని మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్స్రే రూమ్కి వెళ్ళి ఇదేంటిది ఎలా పనిచేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్. ఇంతకుముందు ఇంపార్టెంట్ ఎక్స్రే ఫిలిం చెప్పాను. ఇంకొకటి ఇది వచ్చేసి ఎక్స్రే క్యాసెట్. సో దీని మీద కూడా మనకు ప్రాక్టికల్లో క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అసలు ఎన్ని రకాల క్యాసెట్స్ ఉంటాయి, సో దేనికి ఏ ఎక్స్రేకి ఏ క్యాసెట్ వాడతారు అనేది వాళ్ళు క్వశ్చన్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి క్యాసెట్, ఇది వచ్చేసి డిఆర్ క్యాసెట్. డిఆర్ మనకి ఇన్బిల్ట్గానే ఉంటుంది. ఇంకొకటి ఎక్స్రే గ్రిడ్స్. సో దీని గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. గ్రిడ్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్స్రే తీసినప్పుడు సిఆర్లో ఈ గ్రిడ్స్ ఉండడం ద్వారా ఎక్స్రే అనేది మనకి క్లియర్గా రావడం జరుగుతుంది. సో దాని ఉపయోగం. ఇది వచ్చేసి రీడర్. ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, క్యాసెట్లో మనం ఏదైతే ఎక్స్పోజర్ చేసామో సో అది తీసుకొచ్చి మనం రీడర్లో పెడితే అప్పుడు మనకి సిస్టంలో ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది రీడర్. సో దీని గురించి కూడా అడగచ్చు, ఇది ఎలా పనిచేస్తుంది ఏంటని. ఇంకొకటి మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి టీఎల్డీ కార్డ్స్. అసలు టీఎల్డీ కార్డ్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనే విషయాల గురించి సంబంధించినటువంటి పూర్తి వీడియో చేయడం జరిగింది. అది ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను, మీరు కావాలంటే చూసుకోండి. సో దీని గురించి కూడా ఖచ్చితంగా మనకి ప్రాక్టికల్లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లెడ్ ఆప్రన్. అసలు లెడ్ ఆప్రన్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి క్వశ్చన్స్ కూడా దీని గురించి అడుగుతారు. ఇంకోటి లెడ్ బ్యారియర్. సో లెడ్ బ్యారియర్ వల్ల యూజ్ ఏంటి అనేది కూడా వాళ్ళు అడుగుతారు. సో మామూలుగా మనం ఎక్స్రే తీసేటప్పుడు సేమ్ రూమ్లో ఎక్స్రే మెషిన్ సపరేట్ కన్సోల్ రూమ్ లేనప్పుడు మనం ఈ లెడ్ బ్యారియర్ వెనకాల ఉండి ఎక్స్పోజ్ అనేది చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అదర్. సో ఇంకో వేరే వాటి గురించి కూడా అడగచ్చు. మోస్ట్లీ ఏంటంటే కాంట్రాస్ట్ బాటిల్. మన కాంట్రాస్ట్ బాటిల్ చూపించి అసలు ఇదేంటిది, ఎందుకు యూజ్ చేస్తారు అనేది అడుగుతారు ఖచ్చితంగా. నాకు ప్రాక్టికల్గా కూడా ఈ కాంట్రాస్ట్ బాటిల్ అడగడం జరిగింది. టీఎల్డీ కార్డు గురించి అడిగారు, ఎక్స్రే ఫిలిమ్స్ గురించి అడిగారు, క్యాసెట్స్ గురించి కూడా అడగడం జరిగింది. సో ఇది కాంట్రాస్ట్ బాటిల్. ఇది వచ్చేసి లిక్నోజెల్, ఇది బెటానెట్, ఎన్ఎస్ సెలైన్, నార్మల్ సెలైన్, ఇది బటర్ఫ్లై క్యాథెటర్. సో ఇవి మీరు జస్ట్ నోట్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి 3 ఎగ్జామ్స్ అలాగే 1 ప్రాక్టికల్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైనా జాబ్ చేస్తూ డిఎంఐటీ చదువుతున్నారో వాళ్ళు ప్రైవేట్ కంపెనీలో చేస్తే కనుక నా సజెషన్ బెస్ట్ ఏంటంటే, సో మీరు ఆ కంపెనీలో జాబ్ మానేసి పాసిబుల్ అయితే, మానేయడం కాదు, పాసిబుల్ అయితే మీరు హాస్పిటల్ కానీ ఏదైనా డయాగ్నోస్టిక్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ పక్కనే ఎక్స్రే రూమ్ ఉంటుంది, సిటీ ఎంఆర్ఐ రూమ్స్ ఉంటాయి. సో మీరు వర్క్ చేస్తూనే సో మీరు ప్రాక్టికల్గా నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. అసలు చెస్ట్ ఎక్స్రే ఎలా తీస్తున్నారు, సిటీ బ్రెయిన్ పెయిన్ ఎలా తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు, అలాగే ఎంఆర్ఐ. సో ఈ ప్రొసీజర్స్ అన్ని ఎందుకు తీస్తున్నారు ఏంటి అనేది మీరు ప్రాక్టికల్గా వెళ్ళి చూసి సో తొందరగా అర్థం చేసుకుంటారు కాబట్టి. సో క్వశ్చన్స్ కూడా చూడండి మనకి. ఓకే, సో క్వశ్చన్ కూడా చాలా ఈజీగానే అడగడం జరుగుతుంది. ఈజీగా అంటే కాదు, సో మనం ఆల్రెడీ హాస్పిటల్లో వర్క్ చేస్తుంటే కనుక సో దీని గురించి మనకు ఐడియా ఉంటుంది. అసలు ఎక్స్రే యాక్సియల్ వ్యూ ఆఫ్ షోల్డర్ ఎలా తీస్తారు, సో మనం అక్కడే పనిచేస్తుంటాం కాబట్టి సో ఫిజికల్గా మనకు ప్రాక్టికల్గా చూస్తాం కాబట్టి ప్రాక్టికల్గా మనం చూసిన దానికి అలాగే బుక్లో ఉన్నటువంటి థియరీకి చాలా తేడా ఉంటుంది. అది ఎంత చదివినా అర్థం కాదు. సో మీరు ప్రాక్టికల్గా చూస్తే మాత్రం మీరు ఏదైతే చూసారో అదే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఆన్సర్గా రాస్తే
ఖచ్చితంగా మీకు మినిమం మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్కైల్ అండ్ వ్యూ ఎలా తీస్తారు, ఎందుకు తీస్తారు? సో నీ పెయిన్ ఉంటే కనుక తీస్తారు. అలాగే ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, స్కైల్ అండ్ వ్యూ ఆఫ్ పటేలా. సో పటేలా బోన్ చూడాలంటే మనం ఏ పొజిషన్లో తీయాలి, ఎక్స్రే టేబుల్ పైన తీయాలి, పేషెంట్ని నీ ఫోల్డ్ చేసి క్యాసెట్ పట్టుకోమనాలి. సో ట్యూబ్ అనేది రొటేట్ చేసి మనం ఎక్స్పోజ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇదంతా మనము అక్కడే ఉండి ప్రాక్టికల్గా చూస్తాం కాబట్టి సో మనకి అర్థమైపోతుంది. సో చదివిన దానికి మనం ప్రాక్టికల్గా అక్కడ ఉండి చూసి నేర్చుకునేదానికి చాలా తేడా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఒకవేళ హాస్పిటల్లో కానీ డయాగ్నోస్టిక్ సెంటర్లో కానీ వర్క్ చేస్తుంటే సో మీరు డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫిజికల్గా చూసి అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు ఏదైతే చూసారో అదే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో రాశారనుకోండి కనీసం మినిమం మార్క్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మెడికల్ టర్మినాలజీ కానీ నాలెడ్జ్ కానీ మనకి రావడం జరుగుతుంది. సో ఇది నా సజెషన్. సో ఇది గైస్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్.